మరి మన ప్రోగ్రామ్కి వస్తే దేశం మారినా వేషం మారినా మన తెలుగుని సంప్రదాయాన్ని సంస్కృతిని మర్చిపోం కదండి. సో అలాంటి ప్రాచీనమైన వంటల్ని మరియు సరికొత్త వంటల్ని మీ ముందుకి తీసుకొస్తుంది మా ఈ కొత్త వంటల ప్రోగ్రామ్ ఇంటి వంట తిండి వంట. So let's put on your hands together and let's welcome our participants. చెప్పడానికి మన ఇంటికి వస్తున్నారు మాధురి గారు. సో లెట్స్ వెల్కమ్ మాధురి గారు. నమస్కారం మాధురి గారు, బాగున్నారండి? నమస్కారం హాయ్, బాగున్నాను. మాధురి గారు, ఇది మనది మోడల్ మహాలక్ష్మి ప్రోగ్రాం కాదండి, వంటల ప్రోగ్రాం. మాకు తెలుసమ్మా, కానీ కట్టు బొట్టు బాగుంటేనే అందరికీ గౌరవం మా బామ్మ చెప్పేది. అందుకని పొద్దున్నే లేచి తలార స్నానం చేసి తెలుసు వంట చూడదిద్దులు పెట్టుకొని పైగా మేకప్ కట్రా చేసుకొని అలాగే హెయిర్ కర్ల్స్ కూడా చేసుకొని వచ్చేసారు. బాగున్నారండి, ఈ చీర కూడా చాలా బాగుందండి. సిల్కు కనిపించింది మా బామ్మ. మీ సర్దు కూడా కాస్త ఆపితే మరి ప్రోగ్రాం మొదలు పెద్దమ్మా, నేనేమైనా వద్దన్నానా ఏంటి? ఇదిగో అమ్మాయి, పాయసం గురించి చెప్పే ముందు మీ అందరికీ పాయసం విషయం గురించి చెప్పాలి. ఏంటంటే పాయసం తయారు చేయడం అనేది ఒక శ్రీకారం మంత్రనాయకుడు అమ్మాయి. నేను పాయసం చేసి శ్రద్ధగా భక్తి శ్రద్ధతో పెట్టి ఇక పెళ్లి కావాల్సిన అమ్మాయి చెప్పని అక్కర్లేదమ్మా. చేసి వారికి కావాల్సిన వారు పెడితే వారిని పెళ్లి చేసుకుంటారట. ఇక పెళ్ళైన వారి విషయం చెప్పనే వద్దమ్మా. చేసి వారి వారి ఊళ్ళో పెట్టుకుంటే చాలా లాభసాటమ్మా, చాలా లాభసాటి. మాధురి గారు, పాయసానికి అంత పవర్ ఉందన్నమాట. మరి ఇవన్నీ కూడా అలా చేయించుకునేవేనండి? ఇంచుమించు అంతే అనుకోమ్మా. ఇంతకీ మాకు మీ పాయసం రెసిపీ చెప్తారా? భలే సిగ్గేసేస్తుందమ్మాయి, నాకు గుర్తుకొచ్చేస్తున్నాయి. ఎందుకంటే నీకు చెప్పాల్సిందేనమ్మాయి. చెప్పండి. నా పెళ్లి చూపుల్లో నేనే స్వయంగా పాయసం చేసి పెట్టి నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని కానీ కట్నం లేకుండా చేసుకున్నారమ్మాయి. ఓ మాధురి గారు, మీరు చెప్తుంది వింటుంటే ఇదేదో చాలా లాభసాటి వ్యవహారంలా ఉంది. సో అందుకని మీరు చక్కగా మీ పాయసం రెసిపీ చెప్పేసేయండి. ఇదిగో అమ్మాయి, అయినా ఈ పాయసం నాకు ఎవరు నేర్పించారో కనుక్కోకుండా పాయసం గురించి చెప్పమంటే ఎలా అమ్మాయి? ఇంతకీ మీకు ఈ పాయసం రెసిపీ ఎవరు చెప్పారండి? మా బామ్మ. మీ బామ్మగారి ప్రభావం మీ మీద చాలానే ఉందండి. అవునమ్మాయి, మా బామ్మ అంటే భలే ఇష్టం నాకు. మా బామ్మ ఇంకొక విషయం కూడా చెప్పిందమ్మాయి. ఏంటో? అమ్మాయి, ఈ పాయసం వీళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీ సీక్రెట్లు గట్రా చెప్పే మాకు అస్సలు చెప్పబోకందమ్మాయి. మరి అలా అయితే ఇప్పుడు మాకు ఆ పాయసం రెసిపీ చెప్పరా ఏంటి? భలే ఉన్నా అమ్మాయి, కబుర్లో పెట్టేసి అన్నీ తెలుసుకుందామని నా వల్ల కాదు. వస్తా. మాధురి గారు, మాధురి గారు, మాధురి గారు, చూశారు కదండి, మనందరికీ పాయసం గురించి తప్ప మిగతా విషయాల గురించి మనకి చాలా చక్కగా చెప్పారు మాధురి గారు. మరి పెళ్ళైన వారందరూ పాయసం ద్వారా నగలు ఎలా ఈజీగా సంపాదించుకోవాలో తెలుసుకున్నారుగా. మరి మీ అందరూ కూడా ఆ పని మీద ఉండండి. సో లెట్స్ మూవ్ ఆన్. సో మనకి నెక్స్ట్ రెసిపీ చెప్పడానికి గాయత్రి గారు సిద్ధంగా అన్నారు. గాయత్రి గారు మనకి చక్కటి గారెల రెసిపీ చెప్తారంట. సో లెట్స్ వెల్కమ్ గాయత్రి గారు. నమస్కారం గాయత్రి గారు, బాగున్నారండి? సభకి నమస్కారం. అలా చెప్పడం నా సంస్కారం. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. అలాంటి గారెల రెసిపీ చెప్పడానికి నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ అండి, కానీ మీ మాటలు చాలా ప్రాస కనిపిస్తోంది. ప్రాస్తో మాట్లాడడం నా అలవాటు, నువ్వేం పొరపాటు. ఈ విషయంలో నాకు నేనే సాటి, నాకు ఎవ్వరూ రాకపోటి. ఇంకా మీ ప్రాస ఇవన్నీ పక్కన పెట్టి మాకు గారెల రెసిపీ చెప్పండి. కొలతకు తీసుకో ఒక కప్పు, దాని నిండా పోయిన కప్పు, 4 గంటలు నానబెట్టు, ఆ తర్వాత గ్రైండర్ మిక్సీ పట్టు. పిండి రుబ్బడానికి తక్కువ నీళ్ళు వాడు, మెత్తగా నలుగుతుంది కదా చూడు. నలగకపోతే పిండి మెత్తగా గారెలు ఉంటాయి చాలా చెత్తగా. ఐ థింక్ గాయత్రి గారు, మీరు మాట్లాడుతుంటే మీ ప్రాస
మీరు కవితలు బాగా రాస్తారనుకుంటా. అబ్బా అవునండి, మీకు కవి చెప్తాను వినండి. అబ్బా ఇప్పుడు అదెందుకండి? కాదనద్దు మీరు, మీకు నచ్చకపోతే మార్చుకుంటా నా పేరు. తప్పుతుందా? సరే చెప్పండి. ప్రతి ఏటా ఇదే చోట చూస్తాను అందరు పిల్లల ఆట పాట. ఇక్కడ పిల్లల డ్యాన్స్ అయ్యారు ఊరంతా వారి ఫ్యాన్స్. డ్యాన్స్ స్టెప్పుల్లో సిజల్స్, ఆడియన్స్ వేసే విజిల్స్. పిల్లలకి ట్రోఫీ అంటే ఇష్టం, దానికోసం పేరెంట్స్ పడే కష్టం. ఇవన్నీ ఎంతో కష్టపడి ఏర్పాటు చేసే టాస్క్ బృందం. ఈ ఈవెంట్ సక్సెస్తో చూడాలి వారి ఆనందం. అందుకే టాస్క్ సంబరం అంటుంది ఆ అంబరం. చేస్తే కరకాలదు అని ఆనందిస్తాను అది విని. చాలా బాగుంది కవిత. కాసేపు మీ కవితని పక్కన పెట్టి మనం మన రెసిపీ కంటిన్యూ చేద్దామా? సరే సరే, నలిగిన పిండిని ఒక గిన్నెలోకి తీయి. తగినంత ఉప్పు అందులో వేయి. పొయ్యి మీద పెట్టు బాండి, దాని నిండా నూనె పొయ్యండి. మరి నూనె పోసిన తర్వాత పొంగిపోతుంది పొంగిపోతుంది. ఏంటి నూనె? గాయత్రి గారు ఇప్పుడే పోసామండి, అప్పుడే పొంగదండి. నూనె కాదు. నాలోని కవిత. అబ్బా గాయత్రి గారు, కవితని అవన్నీ ఆపేసి నాకు కొద్దిగా కంటిన్యూ చేయండి వంట. లేదు లేదు, నాకు అయ్యింది కవిత రాసే సమయం. నువ్వు చెందగలమయం, ఇప్పుడే వెళ్ళొస్తా, తర్వాత వచ్చి గాయత్రి గారు చూసాం కదండి, కవితలు మాత్రం పొంగి పొర్లిపోయాయి, కానీ మనం గారెలు మాత్రం ఎలా చేయాలో నేర్చుకోలేకపోయాం. ఎనీహౌ లెట్స్ మూవ్ ఆన్. మరి ఇప్పుడు మనకి ఒక కొత్త వెరైటీ వంటకం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మురళి గారు. సో లెట్స్ వెల్కమ్ మురళి గారు. నమస్కారం మురళి గారు, బాగున్నారండి? నమస్కారం, నా ఊర్లో కొత్తిమీర. మురళి గారు, మా ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు వంట చేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? నా గురించి చెప్పాలంటే ఊర్లో కొత్తిమీర. నాకు అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు వంటే చేసింది లేదు ఊర్లో కొత్తిమీర. సో ఆబ్వియస్లీ నాకు కూడా వంట రాదు ఊర్లో కొత్తిమీర. ఓ, అలా అయితే మరి మీ ఆవిడ చాలా బాగా చేస్తారనుకుంటా. అక్కడే పొరపాటుపడుతున్నాం ఊర్లో కొత్తిమీర. మా ఆవిడ వాళ్ళకు కూడా అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు వంటే చేసింది లేదు ఊర్లో కొత్తిమీర. కాకపోతే ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత నేను వంట చేయాల్సి వచ్చింది ఊర్లో కొత్తిమీర. అవునండి, వచ్చినప్పటి నుంచి వింటున్నాను కూరలో కొత్తిమీర, కూరలో కొత్తిమీర. మీ కూరలో కొత్తిమీరేనా మాకు ఈ రోజు చెప్పబోయే వెరైటీ వంటగా? కాదు ఊర్లో కొత్తిమీర, రైస్ మాల్ట్ అనే ఫారెన్ వంటకం గురించి చెప్పబోతున్నాను. ఊర్లో కొత్తిమీర, కూరలో కొత్తిమీర అనేది నా ఊత పదం. కూరలో కొత్తిమీర. ఓకే ఓకే, ఐ థింక్ అదేనండి. రైస్ మాల్ట్ అనేది మీ ఊత పదం, కూరలో కొత్తిమీర అనేది మన వెరైటీ వంటకం, కరెక్టేనా? కన్ఫ్యూజ్ కావద్దు. కూరలో కొత్తిమీర, రైస్ మాల్ట్ అనేది నా వంటకం, కూరలో కొత్తిమీర అనేది నా ఊత పదం. కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాను. ఓకే అండి, తెలియజేయాలి అండి ఒక్కసారి. రైస్ మాల్ట్ అనేది మీ ఫారెన్ వెరైటీ వంటకం, కూరలో కొత్తిమీర అనేది మీ ఊత పదం, కరెక్ట్ అండి? కరెక్ట్ చెప్పావు, కూరలో కొత్తిమీర. ఓకే, మరి మన వెరైటీ రైస్ మాల్ట్ వంటకం ఎలా చేయాలో చెప్తారా? చెప్తాను. కూరలో కొత్తిమీర, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నావా కూరలో కొత్తిమీర, 4 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి కూరలో కొత్తిమీర, రెండింటిని కలిపేసి కొత్తిమీర 15 నిమిషాలు వండుకోవాలి కూరలో కొత్తిమీర. సో 1 కప్పు రైస్, కొత్తిమీర, 4 కప్పులు నీళ్ళు అన్ని కలిపి పొయ్యి మీద పెట్టుకొని వండుకోవాలి, అంతేనండి? నీకు అర్థం కానట్టుంది కూరలో కొత్తిమీర. మళ్ళీ చెప్తాను నేను కూరలో కొత్తిమీర. చెప్పండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నావా కూరలో కొత్తిమీర, 4 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి కూరలో కొత్తిమీర, రెండింటిని కలిపి 15 నిమిషాలు వండుకోవాలి కూరలో కొత్తిమీర. ఓకే ఓకే, ఒక్కసారి అండి నేను కనుక్కున్నాను, బట్ ఆడియన్స్ కన్ఫ్యూజ్. ఒక్కసారి క్లియర్గా ఆడియన్స్కి చెప్పేస్తానండి. 1 కప్పు బియ్యం తీసుకొని 4 కప్పులు నీళ్ళు పోసుకొని 15 నిమిషాలు వండుకోవాలి. ఊళ్ళో కొత్తిమీర అనేది నేను గుర్తుంచుకోండి. ఓకే, కంటిన్యూ చేద్దామండి. చేద్దాం కూరలో కొత్తిమీర. ఓకే అండి, మరి మన ఈ రైస్ మాల్ట్ ఎలా చేయాలో చెప్తారా? ఇంకా ఏమైంది కూరలో కొత్తిమీర 15 నిమిషాలు వండుకున్న తర్వాత అది జావలాగా తయారవుతుంది కూరలో కొత్తిమీర. ఉప్పు, కారం, కాసింత పచ్చిమిరపకాయలు వేసుకున్నావా, కలిపి లాగేసేయాలి కూరలో కొత్తిమీర. అంతేనండి? అంతే కూరలో కొత్తిమీర. ఒక్కసారి అండి ఆడియన్స్కి క్లియర్గా వంట గురించి చెప్పేస్తాను. 1 కప్పు బియ్యం తీసుకోవాలి, 4 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. అది 15 నిమిషాలు వండుకున్న తర్వాత జావాలా తయారవుతుంది. ఇంకా మీ ఇష్టం వచ్చినవన్నీ యాడ్ చేసుకొని దాన్ని తింటారో తాగుతారో అది మీ ఇష్టం. సో అదే మన కొత్త వెరైటీ వంటకం.
మురళి గారు చెప్పింది రైస్ మాల్ట్ అంతేనండి. అంతేనా కూరలో కొత్తిమీర? ఇంతకీ ఈ వెరైటీ వంటకం ఎవరు కనిపెట్టారో? ఇంకా ఎవరు కూరలో కొత్తిమీర? అది నేనే కూరలో కొత్తిమీర. అబ్బో, ఓకే. చాలా థ్యాంక్స్ మురళి గారు. మరి విన్నారు కదండి మురళి గారు చెప్పిన వెరైటీ వంటకం రైస్ మాల్ట్ అంట. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ వంటలు కనిపెట్టే పనిలో ఉండండి. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక చక్కటి పులిహోర రెసిపీ చెప్పడానికి రెడీగా ఉన్నారు సుచేత గారు. సో లెట్స్ వెల్కమ్ సుచేత గారు. నమస్కారం సుచేత గారు, బాగున్నారా అండి? కనబడతలేనా? మస్తుగున్నా. ఇదో మీకే జర యాదుంచుకోండి. నా రెసిపీ మీకు ఇట్లా నచ్చినట్టయితే సుచేత అని టైప్ చేసి 5432 SMS చేసేయండి. అంతే, సమాజం ఇది కదా. ప్లీజ్ జర ఎత్తుకోండి. నా పానం అయితే మస్తు ఊరైతుంది. సుచేత గారు, ఇది మనది వంటల ప్రోగ్రామ్ అండి, టీవీ కాంటెస్ట్ కాదు. సో మీరు మీ పులిహోర రెసిపీ చెప్పేసండి. ఓ శ్రీ గిదేనా? గిద్దికి నీకు ఏ పులిహోర కావాలి? చింతపండ, మాడికాయ, దబ్బకాయ, నిమ్మకాయ, ఏంటి విత్ స్పైసా వితౌట్ స్పైసా, ఇన్స్టెంటా ట్రెడిషనలా, ఏదంటే అది చిటికెడు చెప్తా. సుచేత గారు, మాకు ఇన్ని వెరైటీ రెసిపీస్ వద్దు కానీ మీకు బాగా నచ్చిన బాగా వచ్చిన ఒక పులిహోర రెసిపీ చెప్పండి. ఓ సిరేకట్లయితే నాకు ఇష్టమైన చింతపండు పులిహోర గురించి చెప్తాం మళ్ళా. సుచేత గారు, అరే సార్ పరేషాన్ చేయకు, దేనంటున్నావు? అదేంటండి? అరే గిట్టే కదా ఐఫోను గిల్లా దునియా అంతా పంపిస్తుందండి. మా ఇంటి ఆయన గురించిండు. నేనంటే చాలా ప్రేమ. నోట్ల ముక్క నోట్లుండగానే అన్ని ఇస్తాను అమ్మ ముందుకి. బంగారం. ఇంతకీ మీరు దాంట్లో చూసి చెప్తారా ఏంటి ఇప్పుడు? గంతే మరి. ఇగో చరిత్రాన్ని గురించి చెప్తా. మా అసంటోళ్ళని పిలిచి గింత తంగయి గింత పరీక్షణ లేకన్నా నాలుగు గిసొంటిది నువ్వు ఒకటి కొనుక్కున్నావనుకో, ఏంటి కొనుక్కుంటే కళ్ళ చూసి నువ్వే చెప్పొచ్చు. సుచేత గారు, మీరు అన్నట్టుగా మీరు నేర్చుకున్న వాళ్ళందరికీ చెప్పే కన్నా ఈ లైవ్ షోలో మీరు చెప్తే బాగుంది. సో మీకు పులిహోర రెసిపీ చెప్పేసేయండి. హోలమోలమో ఎంత పిచ్చిదాన్ని అక్క. గదే తెలిస్తే ఇది ఎందుకు తెచ్చుకుంటుంది? ఏం లేదు, టీవీలా నా బొమ్మ చూసుకోవాలని ఇంత పర్సెంట్ ఆశ. గదికి అన్ని ఈ మైక్రోఫోన్ బ్యాగ్, ఈ రేవర్ గాగుల్స్, ఈ ఐఫోన్ ఎంత కొడుతున్నా జబర్దస్తున్నదే. చాలా థ్యాంక్స్. ఇగో టీవీలకి షో ఎప్పుడు వస్తుందో నాకు ముందుగానే చెప్పు. ఎందుకంటే మా ఊర్లో అందరికీ చెప్పుకోవాలి. అసలే మా ఊర్లో నేను వరల్డ్ ఫేమస్. షూర్, చాలా చాలా థ్యాంక్స్ సుచేత గారు. తప్పకుండా మీకు చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఓ ఎవ్వో ఇదో తనది. చూసారు కదండి, సుచేత గారు మనకి ఐఫోన్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంటర్నెట్ ఎలా యూజ్ చేసుకోవాలో చాలా చక్కగా చెప్పారు. కానీ మన పులిహోర రెసిపీ గురించి చెప్పలేదు. బట్ ఎనీహౌ లెట్స్ మూవ్ ఆన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిగా ఇప్పుడు మనకి బందర్లడ్డు ఎలా చేయాలో చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు హరీష గారు. సో లెట్స్ వెల్కమ్ హరీష గారు. నమస్తే అక్క. ఏంటి నమస్తే అక్కన? ఇప్పటి వరకు అందరినీ చక్కగా నమస్కారం అండి అని పలకరించి నేను రాగానే భాష మారిందే. సారీ అండి. నమస్కారం హరీష గారు. స్టైల్గా డ్రెస్ చేసుకొని వచ్చి రాని తెలుగుతో యాంకరింగ్ చేయడానికి ముందుకు వచ్చేస్తారు. ముందు యాంకరింగ్ ఎలా చేయాలో తెలుసుకో. సరే హరీష గారు, ఇంతకీ మాకు బందర్లడ్డు ఎలా చేయాలో చెప్తారా? ఇందాక నుంచి చూస్తున్నాను, అందరినీ అడుగుతున్నావు. ముందు నీకు వంట వచ్చా? రాదండి. వంట రాదు కానీ వంట ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేయడానికి వచ్చేసిందండి. పాలకి నీళ్ళకి తేడా తెలియదు. కనీసం కాఫీ పెట్టడమైనా వచ్చో రాదో? హరీష గారు, మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారండి. మళ్ళీ ఇదొకటి. నేను కాఫీ చాలా బాగా పెడతానండి. నా చేతి కాఫీ అంటే మా వారికి చాలా ఇష్టం. అయ్యో బాబు, నీ చేతి కాఫీ తాగుతూ మీ వారు అలా బతికేస్తున్నారన్నమాట. హరీష గారు, అయినా ఇక్కడికి మీ గురించో నా గురించో చెప్పడానికి కాదండి, బందర్లడ్డు ఎలా చేయాలో చెప్పడానికి వచ్చారు. సో ముందు అది చెప్పండి. నీతో నాకెందుకు? అవును, బందర్ లడ్డు అంటే ఏంటో తెలుసా నీకు? బందర్ లడ్డు అంటే
బంధంలో చేసిందనో బంధం నుంచి వచ్చిందనో అనుకునే దాని రెసిపీ వివరంగా చెప్తాను విను. ముందుగా శనగపిండి తీసుకొని దాన్ని గట్టి ముద్దలా కలుపుకొని ఆ పిండిని చక్కెరాల గిద్దలో వేసి చక్కెరాలుగా నూనెలో వత్తుకోవాలి. ఇంతకీ చక్కెరాల గిద్దంటే ఏంటో తెలుసా నీకు? అలా వేయించుకున్న చక్కెరాలను తీసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మిక్సీ అంటే మిక్సీలో అనుకునే మిక్సీ జార్లో. తర్వాత పంచదార పాకంలో ముందుగా పొడి చేసి పెట్టుకున్న చక్కెరాలను కలిపి లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే, బందర్ లడ్డు రెడీ. హరీష గారు, నాదో చిన్న డౌట్ అండి. అనుకున్నా, ఇంకా అడగలేదేంటా అని. అది కాదు, మీరు చెప్పినట్టుగా ముందుగా పొడిని పిండి చేసుకొని తర్వాత చక్రాలుగా ఒత్తుకొని దాన్ని పాకంలో కలిపి లడ్డూలుగా చుట్టుకునే కన్నా పొడినే పాకంలో వేసి లడ్డూలుగా చుట్టుకోవచ్చు కదండి. అవును, అది మాకు తెలియదు మరి. కోప్పడకండి, ఏదో ఈజీగా అయిపోతుందని. కోప్పడక, అసలు నిన్ను కాదనాల్సింది. నిన్ను యాంకర్గా పెట్టుకున్నా చూడు, ముందు వాళ్ళు అనాలి. ఇలా అవన్నీ కాదు కానీ యాంకరింగ్ ఎట్లా మానేసి చక్కగా వంట నేర్చుకుని ముందు మీ వారికి బండి పెట్టడం నేర్చుకో. సరేనండి, అలాగే మీరు చెప్పినవన్నీ గుర్తుంచుకొని అలాగే చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి, వంట చేయకుండానే వంట ఎలా పుట్టించవచ్చో మనకి ఇంత చక్కగా చెప్పిన మన పార్టిసిపెంట్స్ అందరికీ ఫైనల్గా ఒక్కసారి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్తున్నా. ఇదండి ఇంటి వంట ఇంటి వంట. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇదే సమయానికి మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం అస్సలు చేయనని మీకు హామీ ఇస్తూ నేను మీ సత్యం.